తర్వాత ఆ తొట్టి ఇటు పోతుంటాడు, చూస్తూ ఉన్నది. అక్కడ దేవుడు ఎవరంటే ఇశ్రాయేలీయుల నుంచి ఒక వ్యక్తిని వారిని విడిపించడానికి అక్కడి నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతగా ఈర్ష్యపడ్డారు, వారు ఎంతగా ఇశ్రాయేలు ప్రజల మీద పగలు పెంచుకున్నారు, దేశమును పెంచుకున్నారు. ఆ దేశమును బట్టి వీరు కుంగిపోలేదు, వీరు ప్రబలుతూనే ఉన్నారు. హల్లెలూయా. నీ మీద ఎవరైనా, నీ మీద కానీ నా మీద కానీ ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈర్చ పడితే వారికి అంతము కానీ మనకి కాదని హల్లెలూయా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తెలుసుకొని మారుమనసు పొంది దేవుని బిడ్డలు ఎవరైతే దుష్ట రూపములో, దుష్ట ఆలోచనతో, దురాలోచనతో వారిని కొంగతీయాలి, పడగొట్టాలి, వారిని ఏదో చేయాలనుకుంటున్నారేమో, ఒకవేళ నా దేవుడు ఉగ్రత వస్తే మీరు తట్టుకోలేరు. నా దేవుడు రోషము కలిగిన వాడు, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా ప్రభువు మహిమ కలిగిన వాడు. వారు సైన్యము లేకుండా ఆ ఎర్ర సముద్రంలో ముంచి చంపివేసిన దేవుడు. ఇదిగో దేవుని ఉగ్రత రాకముందే, దేవుని ప్రజల మీద ఏ దుష్టుడైనా, ఏ అపవాదైనా కన్ను వేస్తే అపవాదం అంతమైపోతున్నది. దుష్టుడు కళ్ళు దేవుడు కాల్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేమి చేయాలనుకోవచ్చు, కొంచెం బాధ పెడతారేమో, కొంచెం కుంగిపోతారేమో, కొంచెం బలహీనవుతారేమో, కానీ దేవుడు శక్తినిచ్చి, దేవుడు ఫలాన్నిచ్చి, దేవుడు ప్రభు చూపించి దేవుడు పైకి లేవనెత్తబోతున్న దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నీ మీద ఏడ్చిపడుతూ ఉంటాడో వారికి అంతము. హల్లెలూయా. వారు ఏడ్చిపడిన కొద్దీ మనం ఏం చేస్తామట, వర్ధులుతూ ఉంటామట, మనం దీవించబడుతూ ఉంటామట, మనం ఆశీర్వదించబడుతూ ఉంటామంట. హల్లెలూయా. వారు ఏడ్చిపడి మన మీద చేయాలని మన మీద గొడవ పెట్టుకొని తగాద పెట్టుకొని చేసినప్పుడు వారి మీద తగాద పెట్టుకోవటం కాదు, కానీ న్యాయంగా మాట్లాడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే వారికి ఏది చేయాలో అది ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మనం ఉంటున్న బలహీనత వచ్చిందనుకో, ఈ బలహీనతను బట్టి మనం కుంగిపోవద్దు. ఇక నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నాకు సమాధానం లేదని కుంగిపోవద్దు, కానీ ప్రభు పాదాలు పట్టుకోరు. ప్రభు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, దాని పునాది ఎక్కడ ప్రభు, ఆ పునాదులు కదలాలే. నీ నామములు అడుగుతున్నాను, నీ కుంగిపోక ప్రార్థన చేస్తే దేవుడు ఆ బలహీనత నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. నీకేదైనా సరే మొదటిగా దేవుడికి ఇచ్చి తర్వాత నీ దాన్ని చెయ్యి. మొదటిగా నువ్వు ఈ దేవునికి ఇవ్వకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా, తలక కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టినా నాకు ఆశీర్వాదము రాదు. హల్లెలూయా. మొదటి స్థానం ఎవరికట, దేవుడికి. ఏదేమైనా సరే దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. ఆ తర్వాత దేవుడి సన్నిధిలో మొరపెట్టి దేవుడి పోతట్టు చూడండి. హల్లెలూయా. మొదటి స్థానం దేవుడికి ఎట్లే, మొదటి జీవితం దేవుడికి ఎట్లే, మొదటి దేవుడికి ఇవ్వాల్సిన మనం ఇవ్వట్లేదు, కానీ దేవుడు ఏదో మనకు కావాలి, ఏదో సంపాదించాలనుకుంటున్నాం. ఈ లోకంలో సంపాదించిన మనం ఎంత రావు, కానీ ఎందుకంటే నీవు జీవించాలి, నువ్వు బ్రతకాలి కనుక నీ బ్రతుకు కోసం కావాలి. ఏదో సంపాదించుకొని మిగిలించుకోవాలంటే అది కాదు, కానీ దేవుడు నీకేమి తక్కువ కాకుండా సమృద్ధిగా తినడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి ఖచ్చితంగా దేవుడిస్తాడు. నీవు దేవుడికి లోబడినప్పుడు ఈ లోకంలో ఉన్న వారి కన్నా నిన్ను వచ్చుగా ఉంచుతానంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు ధనము లేకపోయినా పర్వాలేదు, ధనం లేకపోయినా కుంగిపోవచ్చు. నాకు ధనము లేదు కదా, నాకు డబ్బు లేదు కదా, పక్కన వాళ్ళకు ఉందిగానే అనుకోవడానికి వీలేదు, కానీ ప్రభు ఇలా ఉంచినందుకు నీ స్తోత్రాలయ్యా, ఈ రీతిగా నన్ను బ్రతికించినందుకు నీ స్తోత్రాలయ్యా, ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలయ్యా, ఈ విధంగా మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రాలని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.